అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం. ఆదివారం బెల్లంతో ఇలా చేయండి చాలు. మీరు భూములు, బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాలనేవి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఆదివారం సూర్యదేవునికి అంకితం చేయబడింది. మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే మన జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవించవచ్చు. అయితే మనలో చాలామందికి ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది. అలాగే మరికొంతమందికి భూములు కొనాలని ఆశ ఉంటుంది. మరికొంతమందికి బంగారాన్ని కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఆర్థిక స్తోమత లేక డబ్బు ఇబ్బందుల కారణంగా అవేవి కొనలేకపోవచ్చు. కాబట్టి అయితే ఇల్లు కట్టుకోవాలని, ఒక స్థలం కొనుక్కోవాలని, బంగారం కొనాలని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఆదివారం రోజున బెల్లంతో ఒక శక్తివంతమైన పరిహారం చేస్తే చాలు. ఆ సూర్య భగవానుడి ఆశీర్వాదం లభిస్తుంది. ఒక్కసారి గనక మన జాతకంలో సూర్యుడు బలపడితే చాలు, మన సంకల్పం ఏదైనా సరే అది ఖచ్చితంగా నెరవేరిపోతుంది. కాబట్టి ఏదైనా ఒక ఆదివారం రోజున మీ ఇంట్లో మైలు లేనప్పుడు, అంటే ఇంట్లో ఉన్నవారందరూ పరిశుభ్రంగా ఉన్నప్పుడు మీ ఇంట్లో ఈ పరిహారాన్ని ఆచరించండి. వీడియోలో చెప్పిన విధానంగా బెల్లంతో ఈ పరిహారాన్ని చేసి చూడండి. 6 నెలలు తిరగకుండానే మీకు ఏదో ఒక విధంగా ఊహించలేనంత డబ్బు సమకూరుతుంది. ఇల్లు కట్టుకునే అవకాశాలు, భూములు కొనుగోలు చేసే అవకాశాలు సుసంపన్నంగా లభిస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోను పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆదివారం రోజు ఈ శక్తివంతమైన పరిహారం చేయాలంటే ముందుగా మీకు దేవుని ఆశీర్వాదం ఉండాలి. కాబట్టి ఆదివారం రోజున ఉదయం పూట ఇంట్లో పూజ చేసుకోండి. ఇంట్లో పూజ పూర్తి అయిన తర్వాత మీ ఇంటి బయట వచ్చి సూర్యుడికి చూస్తూ సూర్యదేవుణ్ణి నమస్కారం చేయండి. ఈ విధంగా సూర్యునికి నమస్కారం చేసుకున్న తర్వాత ఒక 1/4 కిలో బెల్లం ముక్కను తీసుకొని ఇప్పుడు ఈ బెల్లంతో పరిహారాన్ని చేసుకుందాం. ఈ బెల్లం ముక్క పైన మీ మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికని ఆ బెల్లం ముక్క పైన రాయాలి. కాటుకతో కానీ కుంకుమతో కానీ రాయండి. ఉదాహరణకు మీకొక సొంతిల్లు కట్టుకోవాలని అనుకుంటే ఆ బెల్లం మీద అదే రాయండి. మేము ఒక ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాము అని రాయండి. ఇలా మీ మనసులో ఏ కోరిక ఉన్నా సరే ఆ కోరికను బెల్లం పైన రాయండి. ఇలా రాసిన తరువాత ఈ బెల్లాన్ని మీ పూజ గదిలో పెట్టి దేవునికి నమస్కారం చేసుకోండి. భక్తి శ్రద్ధలతో ఈ పరిహారాన్ని ఆచరించండి. అప్పుడే మీకు ఫలితం అనేది తొందరగా లభిస్తుంది. మీరు రాసిన కోరిక త్వరగా నెరవేరాలని దేవునికి నమస్కారం చేసుకోండి. ఆ తరువాత మీ పూజ గదిలో ఉన్న ఆ బెల్లం ముక్కను తీసి ఏదైనా ఒక చెట్టు దగ్గర ఒక గొయ్యి తీసి అందులో బెల్లం ముక్కను పాతి పెట్టండి. ఈ విధంగా బెల్లం ముక్కను పాతి పెట్టడం తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా మీ ఇంటికి వచ్చేయండి. మీ ఇంటి దగ్గర చెట్లు లేకపోతే మీ ఇంట్లో పూల కుండీలో ఉన్నా సరే అక్కడ కూడా బెల్లం ముక్కను పాతి పెట్టవచ్చు. ఏదైనా ఒక ఆదివారం రోజున ఈ విధంగా బెల్లంతో పరిహారాన్ని చేస్తే చాలు, మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని వేద పండితులు చెబుతున్నారు. దీని వెనుక ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంది. మనం పాతిపెట్టిన బెల్లం ముక్కను భూమిలో ఉండే పురుగులు, చీమలు, అలాగే సూక్ష్మజీవులు ఈ బెల్లం ముక్కను కొన్ని నెలల పాటుగా ఆహారంగా స్వీకరిస్తాయి. దీనివల్ల మనకి పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. పుణ్య ఫలితం వల్ల మన సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇలా బెల్లంతో చేసే పరిహారాలు మనకి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయని మన శాస్త్రాల్లో చెప్పబడినటువంటిది. అలాగే మీ ఇంట్లో పూజలు చేసేటప్పుడు కూడా దేవునికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదిస్తే చాలు, మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలం అనేది లభిస్తుంది. ముఖ్యంగా ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామి పటం ముందు ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా పెడితే ఆ వెంకన్న కృప మీ ఇంటిపై ఖచ్చితంగా ఉంటుంది. అష్టైశ్వర్యాలు మీ ఇంటికి వస్తాయి.
అలాగే పెళ్ళైన ప్రతి స్త్రీ సుమంగలిగా ఉండాలి అన్నా, తన భర్త బాగా సంపాదిస్తూ ఉండాలి అన్నా, నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వారు ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక చిన్న బెల్లం ముక్క, అలాగే 2 యాలకులను పెట్టండి. ప్రతి శుక్రవారం 2 యాలకులు, కొంచెం బెల్లాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం అనేది కలిగిస్తుంది. స్త్రీలకి దీర్ఘ సుమంగళి యోగం అనేది ప్రాప్తిస్తుంది. అలాగే మనలో చాలామంది డబ్బు సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మరి కొంతమంది అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఒక ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి. దీనికి కావాల్సినది ఒక ఎర్రని వస్త్రం. ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకొని అందులో ఒక చిన్న బెల్లం ముక్కను, అలాగే రూపాయి నాణెంను తీసుకోవాలి. ఆ బెల్లం ముక్కను మరియు రూపాయిని తీసుకొని ఆ ఎర్రని వస్త్రంలో ఒక మూటలాగా కట్టాలి. ఆ మూటను మీ పూజ గదిలో ఉంచి పూజ చేయండి. పూజ చేసిన అనంతరం ఈ మూటను తీసుకువెళ్ళి మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లో విపరీతంగా డబ్బు వస్తుంది. అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలిగి మీకు మీ జీవితంలో ఇక డబ్బు సమస్యలు లేకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి మన ఇంటి లోపల నల్ల చీమలు కనిపిస్తూ ఉంటాయి. మన ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే చాలా శుభసూచకమని అర్థం. ఇంట్లో నల్ల చీమలు ఉంటే ఖచ్చితంగా మీ ఇంట్లో దేవతలు నివసిస్తున్నారని అర్థం. కాబట్టి మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటిని కొంచెం బెల్లం పొడిని వేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే గుడిలో ఉన్న బ్రాహ్మణులకి కూడా ప్రతి పౌర్ణమి రోజున మీకు వీలైన మీ స్తోమతకు తగినంత అర్ధకిలోనో, పావుకిలోనో మీకు స్తోమతకు తగినంత బెల్లాన్ని దానం చేస్తే సరిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. అలాగే బ్రాహ్మణులకు దానం చేయలేని వారు శుక్రవారం రోజున ఆవుకు బెల్లాన్ని తినిపించడం వలన మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం, అలాగే లక్ష్మీమాత యొక్క అనుగ్రహం అనేది ప్రాప్తిస్తుంది. అలా చేయడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. గోమాతకు ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతలకు నైవేద్యం పెట్టిన రెట్టింపు పుణ్యఫలం అనేది వస్తుంది. అలాగే ఇంట్లో పూజ ప్రారంభించే ముందు ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో ఒక చిన్న బెల్లం ముక్క, అలాగే 2 తులసి ఆకులను వేసి మీ పూజ గదిలో పెట్టి కలశాన్లాగా భావించి ఆ కలశానికి పూజ చేసుకోండి. ఆ పూజ పూర్తి అయిన తర్వాత వేసిన ఆ కలశంలో ఉన్న బెల్లం నీటిని మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తీర్థంలా తీసుకోవాలి. ఇలా ప్రతి ఒక్కరూ తీర్థంలాగా స్వీకరిస్తే చాలు, మీకు మీ కుటుంబంలో అన్నీ మంచి జరుగుతాయి. మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు. ఇంట్లో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యం అనేది లభిస్తుంది. కలబంద మొక్క అంటేనే అదృష్టంగా భావిస్తూ ఉంటారు. లక్ష్మీదేవికి ప్రీతికరమైనది అని కూడా చెప్పవచ్చు. అలాగే ముగ్గురు త్రిమూర్తులు కొలువై ఉంటారని విశేషమైన నమ్మకం. అయితే విశేషమైన ధనలాభం కోసం ప్రతి మంగళవారం రోజున ఒక గ్లాస్ నీటిలో చిన్న బొల్లం ముక్కను వేసి ఆ నీటిని కలబంద మొక్కకు పోస్తే చాలు, మీ ఇంటికి అఖండ రాజయోగం అనేది వస్తుంది. చాలామంది తమ ఇంటికి నరదృష్టి తగలకుండా ఉండాలని దృష్టి యంత్రాలను కడుతూ ఉంటారు. కానీ అవన్నీ కట్టినంత మాత్రాన ఫలితం అనేది ఉండదు. అలాంటి వారు ఒక ఎర్రని వస్త్రంలో పావు కిలో అంత బెల్లాన్ని వేసి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి. ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న నరదిష్టి మొత్తం కూడా తొలగిపోతుంది. మీరు ఈ బెల్లంతో చేసే ఈ చిన్న చిన్న పరిహారాలను చక్కగా పాటించండి. ఇక అన్నీ మంచి జరుగుతాయి. మీరు చేసే పరిహారాలు భక్తి శ్రద్ధలతో, భక్తి భావనతో చేయండి చాలు, మీకు అన్నీ మంచి జరుగుతాయి. ఈ పరిహారాలను ఆచరించండి, మంచి ఫలితాలను పొందండి. అలాగే మా ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.